ప్రైజ్ ది లార్డ్. అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము కీర్తనలు 32వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాము. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. అతి శ్రేష్టమైన వాగ్దానం దేవుడు ఈరోజు మనకు అనుగ్రహిస్తున్నారు. మన మీద మనుషుల యొక్క దృష్టి ఉండాలంటే ధనం ఉండాలి, ఘనత ఉండాలి. కానీ మనకు ఏది లేకపోయినా మనల్ని దృష్టించే దేవుడు ఆయన ప్రేమలో కల్మషం అనేది లేదు. ఈరోజు దేవుడు శ్రేష్టమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు. ఆయన మన మీద దృష్టి ఉంచడమే కాదు, మనకు మంచి ఆలోచన తెలియజేస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. ఏ రీతిగా జీవించాలో, ఏ రీతిగా మనం అభివృద్ధి చెందాలో, ఎటువంటి మార్గంలో మనం నడిస్తే మనకు సమృద్ధి అనేది ఉంటుందో ఆ ఆలోచన దేవుడు చెప్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. మంచి ఆలోచన మన పట్ల కలిగిన దేవుడు మనం ఊహించే దానికంటే అధికమైన మేలులు, ఆశీర్వాదాలు కలిగజేసే దేవుడు. ఉదయకాల సమయంలో నా జీవితంలో ఏ రీతిగా నేను నడుచుకోవాలని చెప్పి, నా జీవితాన్ని ఏ రీతిగా అభివృద్ధి పొందుకోవాలని చెప్పి ఆలోచనతో ఉన్న మీకు దేవుడు శ్రేష్టమైన ఆలోచన తెలియజేస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. ఎవరు మిమ్మల్ని పట్టించుకోకపోయినా, ఎవరు మీ మీద దృష్టి ఉంచకపోయినా మన దేవుడు తన దృష్టి మీ మీద ఉంచుతానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. మన దృష్టి ఈ లోకం మీద, ఈ లోకంలో ఉన్న మనుషుల మీద కాకుండా మన దృష్టి ఎప్పుడైతే దేవుని మీద ఉంటుందో ఆయన దృష్టి మన మీద ఉంటుంది. మంచి ఆలోచనలు ఆయన తెలియజేస్తారు. మన జీవితాన్ని శ్రేష్టమైన జీవితంగా ఆయన మారుస్తారు. కనుక ఆయన మీద దృష్టి ఉంచుకొని ఆయన అనుగ్రహించే ఆలోచనలు, ఉద్దేశాలు, ప్రణాళికలు పొందుకొని బహు శ్రేష్టమైన జీవితాన్ని పొందుకోవలసిందిగా యేసుక్రీస్తు నామం పేరట మిమ్మల్ని కోరుతున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్లింపచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృప కలిగిన దేవా, గురించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. మా మీద దృష్టి ఉంచి దేవా మంచి ఆలోచనలు తెలియజేస్తానని చెప్పి వాగ్దానం చేసావు. ఇక వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చండి. నీ కృప అనుగ్రహించండి. నీ దయలో వర్ధిల్లింపచేయండి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. బలహీనమైన పరిస్థితుల్లో ఉన్న వారిని స్వస్థపరిచి మంచి ఆరోగ్యం ఇచ్చి నేను మహింపరచుకునే భాగ్యాన్ని కలుగు చేయండి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి నీ కృపలో భద్రపరచమని యేసుక్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలములకు తోడయండి. దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక. ఆమేన్.